అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించబోతోంది. గ్రేటర్ సిటీ అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని భారీగా పెంచబోతోంది తెలంగాణ సర్కార్. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. హెచ్ఎండిఏ పరిధి విస్తరణకు రంగం సిద్ధం. అధికార ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ వారం రోజుల్లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పూర్తయితే భూముల ధరలకు రెక్కలు. హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ స్వరూపం పూర్తి స్థాయిలో మారబోతుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని ప్రభుత్వం భారీగా పెంచనుంది. దీనికి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2050 మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా హెచ్ఎండిఏ విస్తరణ కసరత్తు వేగంగా జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వారం రోజుల్లో ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్ఎండిఏ సిద్ధమవుతుంది. హైదరాబాద్ నైసర్గిక స్వరూపం ఎలా ఉంది అండ్ ఏ రూట్లో వెళ్తే కనుక దాంట్లో ఉంటుంది అండ్ ఫ్యూచరిస్టిక్ ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వేరు. మనకు ఒక 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద తీసుకుంటే కనుక మనకు ఈ టెక్ అనేది దీంట్లో లేదు, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ లేదు అండ్ మనకున్నటువంటి ఇంత వెహికల్ ట్రాఫిక్ దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్యూచరిస్టిక్గా ఏంటంటే వాటిల్లో చేస్తున్నప్పుడు ఈ సస్టైనబిలిటీ మనము నెట్ జీరో అనేది అయితే అంటున్నామో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఆ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ సూపర్ క్లాస్ వీటన్నిటినీ కూడా మనం దాంట్లోకి పెట్టుకొని కమర్షియల్ అండ్ ఫ్యూచర్లో రాబోతున్నది. అంటే ఇవాళ మనం ఊహించుకున్నదే కాకుండా మనం దాంట్లోకి బిగ్ 5 కంపెనీస్లో ఉన్నటువంటి కొంచెం ఎక్స్పర్ట్స్ని మనం తీసుకురావాలి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో అథారిటీ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా కొత్తగా మరో 3,000 చదరపు కిలోమీటర్లకు పెంచనున్నారు. దీంతో హెచ్ఎండిఏ పరిధి 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 41కు పెరగనున్నాయి. కొత్తగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాలోని సుమారు 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏ విస్తరణతో హైదరాబాద్ స్వరూపం మారబోతుంది. 2050 అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు షురూ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్, ఆ తర్వాత గ్రామీణ తెలంగాణగా విభజించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురాబోతుందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా విస్తరించే హెచ్ఎండిఏ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో కాంక్రీట్ జంగిల్ గా మారకుండా పక్కా ప్రణాళికతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేయనున్నారు. రేడియల్ రోడ్లు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తరణకు ప్రాధాన్యం కల్పించనున్నారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను మరింత పటిష్టం చేసేందుకు మొబిలిటీ ప్లాన్ లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్సెస్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులు, ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావాల్సిన అన్ని అంశాలను ప్లాన్ లో పొందుపరచనున్నారు. ఈ రోజున కొత్త గవర్నమెంట్ ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని మనం ఫ్యూచర్ సిటీ అని చేస్తున్నారో, ఫ్యూచర్ సిటీని ఓల్డ్ సిటీని కంబైన్ చేసుకొని సో తెలంగాణ మొత్తానికి కలిపి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తానని చెప్పారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా యాక్చువల్లీ. సో దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని టోటల్గా ఇంటిగ్రేట్ చేస్తే కనుక అది డీసెంట్రలైజ్ అవుతుంది అండ్ ఒక రియల్ ఫ్యూచరిస్టిక్ సిటీ లాగా ఉండాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం కనుక చేసుకొని చేయకపోతే మళ్ళీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళి దాంట్లో ఉన్న లూపోల్స్ని ఎత్తికేసి మళ్ళీ సిటీని స్పాయిల్ చేసే అవకాశం అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా వచ్చే 25 ఏళ్లకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తెలంగాణ సర్కార్.
హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3600 చెరువులు ఆక్రమణకు గురికాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు అధికారులు. ఇక హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తున్న క్రమంలో మాస్టర్ ప్లాన్ లో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.